నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కొలిక్కి వస్తుందా? ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇన్నాళ్ళకి కదలిక వస్తోంది. మాజీ ఎంపీ కె కేశవరావు చైర్మన్గా ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది కూడా. తొలి దశ మలి దశ ఉద్యమాల్లో భాగమైన వారిని గుర్తిస్తామన్నది కమిటీ మాట. అయితే ఉద్యమకారుల గుర్తింపు కోసం కమిటీ ఎంచుకున్న మార్గం ఏంటి? ఉద్యమకారుల విషయంలో రాజకీయ పార్టీలు చెబుతున్నదేంటి? వీటి మధ్య సమన్వయం కుదురుతుందా? ఏకాభిప్రాయానికి వస్తారా? ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కవులు, కళాకారులు తదితరులు కమిటీకి సిఫార్సు చేస్తున్న అంశాలు కూడా కీలకమేనా? రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారులను గుర్తిస్తామని కమిటీ చెబుతోంది. ఇందుకోసం సలహాలు స్వీకరిస్తోంది. ఉద్యమకారులు గుర్తించి వారికి ఏ విధంగా న్యాయం చేస్తారు, ఏం చేస్తే వారికి సముచిత గౌరవం దక్కుతుంది, ఇదే అంశానికి సంబంధించి ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు కత్తి వెంకటస్వామి గారు, టీపీసీ జనరల్ సెక్రటరీ, అలాగే జిఎల్ఎన్ రెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయిన్ అవుతున్నారు. మొత్తానికి ఇదే అంశాలపై చర్చా కార్యక్రమంలో ముందుగా కత్తి వెంకటస్వామి గారు, టీపీసీ జనరల్ సెక్రటరీ, జిఎల్ఎన్ రెడ్డి గారు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, అందరికీ చర్చా కార్యక్రమంలో నమస్కారం అండి. ముందుగా వెంకటస్వామి గారు చెప్పండి, ఏంటి దాదాపు తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వారికైతే మాత్రం ఈరోజు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది. అమరులైనటువంటి అమరవీరులకి ఒక ఏదైనా సరే తోడ్పాటును అందించాలా, వారిని ఆదుకోవాలా, వాళ్ళ కుటుంబాలకి సరైనటువంటి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం ఏ మేరకు సఫలీకృతం అవుతుంది అనుకోవచ్చు? టీవీ వీక్షకులకు నమస్కారం. గవర్నమెంట్ ఒక ముందడుగు వేయడము అభినందనీయం. గతంలో ఉన్న ప్రభుత్వం వెంకటస్వామి గారు మీ సిగ్నల్స్ కట్ అవుతున్నాయి, దయచేసి. రైట్, మీ వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది వెంకటస్వామి గారు. రైట్, కొంచెం సిగ్నల్ వచ్చే దగ్గర కూర్చోండి వెంకటస్వామి గారు, ప్లీజ్. రైట్, ఇక జిఎల్ఎన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు. రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి అంటే మొత్తానికి తెలంగాణ ఆవిర్భవించి 12 సంవత్సరాలు అయింది, ఒక పుష్కర కాలం అయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఉద్యమకారుల్లో ఎవరైతే అమరులయ్యారో వారిని గుర్తిస్తామని చెప్పేసి ఒక కమిటీని అయితే వేసింది. ఈ కమిటీ వలన ఎలాంటి ఉపయోగకరం ఉంటుందనుకోవచ్చా, లేకపోతే ఏంటి, ఎలాంటి అంటే సూచనలు ఇవ్వదలుచుకున్నారు? జిఎల్ఎన్ రెడ్డి గారు, ముందుగా నా వాయిస్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది, మాట్లాడండి. ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలు కత్తి వెంకటస్వామి గారికి, మీకు, అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. ఏదైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము కాలయాపనలో భాగంగా జీవో నెంబర్ 679ని తీసుకొచ్చి ఇవాళ తెలంగాణలో ఉద్యమకారులను గుర్తిస్తాం మేము, అదేవిధంగా మేము ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చినామో వాళ్ళ సంక్షేమాన్ని అందిస్తాము, అదే విధంగా వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటాము, వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకుంటాం అనేవైతే చెప్పినారో అవన్నీ కేవలము కాగితాలకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు యావత్ తెలంగాణ మొత్తం చూస్తా ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి కుటుంబాలు మొత్తం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. నేను ఏమంటున్నానంటే, వీళ్ళు ఏదైతే జీవో ఇచ్చిరో, ఏదైతే ప్రత్యేక ఒక కమిషన్ ఏర్పాటు చేసిరో, ఒక కమిటీ ఏర్పాటు చేసిరో, ఆ కమిటీకి ఇప్పటి వరకు కూడా కార్యాలయం లేకపోవడం అనేది హాస్యాస్పదం. ఎందుకంటే ఈ తెలంగాణ ఎట్లా ఏర్పడ్డదండి? ఎంతో మంది కవులు, కళాకారులు, ఉద్యమకారులు, విద్యార్థులు వాళ్ళ ప్రాణాలను కోల్పోయి, వాళ్ళు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తే ఏర్పడ్డటువంటి తెలంగాణలో మరి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే క్రమంలో, వాళ్ళను ఆదుకునే క్రమంలో, వాళ్ళకు సంక్షేమం అందించేటువంటి క్రమంలో వారికి ఒక కార్యాలయం కూడా లేకపోతే ఇక వాళ్ళు ఏం న్యాయం చేస్తారో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నిన్న కేశవరావు గారి అధ్యక్షతన ఏదైతే సమావేశం జరిగిందో, ఆ సమావేశానికి తెలంగాణను వ్యతిరేకించినటువంటి రాజకీయ పార్టీలను కూడా పిలవడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే తెలంగాణను వ్యతిరేకించినటువంటి పార్టీలు వారిని ఏ రకంగా వాళ్ళు ఇన్వైట్ చేసిరో నాకైతే అర్థమైతలేదు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఎన్నికల ముందు 420 హామీలతోటి 42 పేజీలతోటి మేనిఫెస్టో విడుదల చేసిరు. దాంట్లో క్లియర్ గా చెప్పిరు,
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఉద్యమకారులను గుర్తిస్తాము, మేము ఉద్యమకారులకు ఆదుకుంటామని చెప్పారు. మరి అలా 30 నెలల తర్వాత వీళ్ళకి ఎందుకు 30 నెలలు ఎందుకు వీళ్ళు కాలయాపన చేసిరు? 30 నెలల తర్వాత వీళ్ళు ఈ రోజు కొత్తగా చేసేది ఏముంది? గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి అమరులైనటువంటి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. దాదాపు ఒక 580 కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. ఒక 680 కుటుంబాలను 650 నుంచి 680 కుటుంబాలను మరి ఐడెంటిఫై చేసి వాళ్లకు కావాల్సినటువంటి మౌలిక వసతులను ఏర్పాటు చేసేటువంటి క్రమం కూడా మనందరం కూడా చూడడం జరిగింది. నేను ఏమంటున్నాను, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కమిటీకి మాత్రమే పరిమితమైంది. అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఉద్యమకారులను గుర్తించే అంటే ఒక జిఎల్ రెడ్డి గారు మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ కూడా నిన్న ఆ కమిటీకి హాజరవడం జరిగింది. అఖిలపక్ష సమావేశంలో ఆయన యొక్క సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. అంటే బీఆర్ఎస్ హయాంలో 610 మంది కుటుంబాలకైతే మాత్రం మేము న్యాయం చేశామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా కళాకారుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం జరిగిందని చెప్పడం జరిగింది. ఇక మిగిలినటువంటి వాళ్ళ వ్యవహారం అంటే దాదాపు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది, ఎందుకు గుర్తించలేకపోయారు? అసలు మొట్టమొదటిసారిగా ఏ సందర్భం వచ్చినా సరే, ఏ చిన్న ఇష్యూ వచ్చినా సరే అమరవీరుల స్తూపం నుంచే ఉద్యమాన్ని అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కార్యక్రమాన్ని మొదలు పెడతారు. అట్లాంటి అమరవీరుల విషయంలో మరి బీఆర్ఎస్ కూడా సముచితమైనటువంటి న్యాయం చేయలేకపోయింది అనుకోవచ్చా? లేదు లేదు, ఎందుకంటే నేనేం చెప్తున్నాను సార్ అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అమరులైనటువంటి కుటుంబాలకు కేసీఆర్ గారు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నటువంటి పరిస్థితి మనందరం చూసినాం. వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించడం జరిగింది, అదే విధంగా ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. తెలంగాణ అనేది 1956 నుంచి 2014 వరకు ఎన్నో అసమానతలకు, అవమానాలకు, అదే విధంగా రాజకీయంగా మనను ఎన్ని రకాలుగా వెనుకకు నెట్టివేసిరో మీరందరూ కూడా చూడడం జరిగింది. మనకు రావాల్సినటువంటి నీళ్లు పోయినవి, నిధులు పోయినవి, నియామకాలు పోయినవి, వాటన్నిటిని సంరక్షించుకోవాలి, వాటన్నిటిని మనము మళ్ళీ సాధించుకోవాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ముందుకు పోయింది. ఆ క్రమంలోనే కొంత జాప్యం అనేది ఏర్పడి ఉండొచ్చు, కానీ మొత్తానికి విస్మరించినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణలో ఎవరైతే తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారులను దశల వారీగా ఆదుకునేటువంటి క్రమాన్ని ఆ రోజు చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావడానికి మరి విష ప్రచారాలు చేసి, అబద్ధపు మాటలు చెప్పి, ఊకెనే బట్టగాల్చి మీదేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు ఉద్యమకారులకు అని చెప్పి ఒక రాంగ్ ప్రొపగండా చేస్తున్న తప్ప దాంట్లో సత్యం అనేది లేదు. వాళ్ళు మొత్తం అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణ 2014 సంవత్సరం నుంచి ఏదైతే 2023 సంవత్సరం వరకు దాదాపు 9.5 సంవత్సరాల కాలంలో మరి మా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు చెప్పినట్టు 610 కుటుంబాలను ఆదుకున్న మాట వాస్తవం కాదా? దాదాపు ఒక 500 పైచిలుకు కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? ఇంకా కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా సహాయం చేయాలి, వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి ప్రయత్నం కానీ జిఎల్ఎన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో అంటే మీ పార్టీ అధినేత కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పింది, వాళ్ళకి పింఛన్ ఇవ్వటం జరిగింది, ఆ కుటుంబాలను ఆదుకోవటం జరిగింది, వాళ్ళని కడుపులో పెట్టి సాగుతామని చెప్పేసి బాహాటంగా చెప్పారు. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ ఇది రాజకీయ పార్టీగా అవతరించింది, అధికారంలోకి వచ్చింది, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. కానీ ఎందుకు వాళ్ళకి గుర్తించలేకపోయారు? వాళ్ళని ఆ యొక్క ఉద్యమకారులకు ఎందుకు న్యాయం చేయలేకపోయారు? మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని గుర్తించాలి, వాళ్ళు న్యాయం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ఎందుకు పోరాడుతుంది? సార్, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే క్రియాశీలకంగా ముందుండి పనిచేసిర్రో, ఎవరైతే అమరులయ్యారో వాళ్ళకు దాదాపుగా చాలా మందికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ అదొక్కటే ప్రక్రియ కాకుండా మిగతా అంశాల మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత ఆ రోజు ప్రభుత్వం పైన ఉండే. అంటే ముఖ్యంగా మనకు నీళ్లు కావాలి, నిధులు కావాలి, నియామకాలు కావాలి, వీటన్నిటిని కూడా సాధించుకోవాలి. వీటితో పాటుగా తెలంగాణ ఉద్యమకారులను కూడా గౌరవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో దశల వారీగా ఆ ప్రక్రియ అనేది కొనసాగింది. మొత్తానికి చేయలేదు, లేకపోతే మొత్తానికి వాళ్ళని ఆదుకోలేదు అనేది కేవలం ప్రతిపక్షాల యొక్క విమర్శ తప్ప ఇవాళ నిజంగా కూడా తెలంగాణ ఉద్యమకారులను ఆదుకున్నది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇవాళ నేను ఒక విషయం నేను ఏం చెప్తున్నానంటే, ఇవాళ వీళ్ళు ఇంత చెప్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇవాళ 420 హామీలు ఇచ్చిరు. ఆ 420 హామీలలో ఇదొక హామీ, ఏది ఉద్యమకారులను ఆదుకుంటాము అని చెప్పి.
వీళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ఏ హామీ కూడా అమలు కాలేదు. ఇది రేపు అమలు అవుతుంది అనేటువంటి గ్యారంటీ కూడా లేదు. ఇంకొక ముఖ్య విషయం నేను ఏమంటున్నానంటే, ఏదైతే వీళ్ళు ఉద్యమకారులను మేము ఆదుకుంటాము అని చెప్పి చెప్తున్నారు కదా, వీళ్ళు ఏ రకంగా ఆదుకుంటారో ఇప్పటి వరకు ఎవరు కూడా స్పష్టత ఇస్తలేరు. అంటే ఆర్థికంగా ఆదుకుంటారా, ఉద్యోగం ఇస్తారా, ఇల్లు ఇస్తారా, లేకపోతే కానీ జిఎల్ రెడ్డి గారు వ్యాపారం జిఎల్ రెడ్డి గారు 10 సంవత్సరాల అధికారంలో ఏ రోజు కూడా ఈ యొక్క అఖిలపక్ష సమావేశం నిర్వహించలేదు. ఉద్యమకారులపై కానీ లేకపోతే వాళ్ళ కుటుంబాలకు సంబంధించి వాళ్ళ బాగోగుల విషయంలో గురించి బీఆర్ఎస్ అయితే మాత్రం ఏ రోజు అఖిలపక్ష సమావేశం అయితే నిర్వహించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అందరి అఖిలపక్ష ఈవెన్ టీడీపీతో సహా అఖిలపక్షానికి అయితే మాత్రం నాయకులను పిలిచింది. మరి ఇది స్వాగతించదగ్గ విషయం కాదంటారా? నేను ఏమంటున్నానంటే, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే క్రమంలో, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి క్రమంలో ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏనాడు కూడా తెలంగాణను వ్యతిరేకించినటువంటి పార్టీలతోటి పెట్టాలని అనుకోలేదు. తెలంగాణను వ్యతిరేకించినటువంటి పార్టీలను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్షానికి పిలిచి మళ్ళా ఇంకోసారి మోసం చేయాలని చూస్తున్నది తప్ప ఇంకోటి లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉన్నది, తెలంగాణను పూర్తిగా వ్యతిరేకించినటువంటి పార్టీ. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు మిగతా పార్టీలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎవరైతే వచ్చిర్రో మీటింగ్ వచ్చినారో దాంట్లో చాలా మంది కూడా మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి కదా. మరి ఇలా వాళ్ళని ఎట్లా ఏ రకంగా పిలుస్తారండి? ఏ రకంగా పిలిచి వాళ్ళని ఈరోజు ఆ మీటింగ్ లా కూర్చోబెడతారండి? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇలా కేవలము ఏంది అని అంటే, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసిరు, చేయలేదనేది లేదు. కేవలం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేసి, అసత్యపు ప్రచారాలు చేసి, అబద్ధపు మాటలు చెప్పి కాలం వెళ్ళదీస్తున్నది తప్ప వేరే లేదు. ఇలా నేను ఏమంటున్నానంటే 420 హామీలు 42 జిల్లాల. రైట్, ఒక నిమిషం జిఎల్ఎన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ఇక కత్తి వెంకటస్వామి గారు టీపీసీ జనరల్ సెక్రటరీ జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్తే. వాయిస్ కట్ అవుతుందండి, సిగ్నల్స్ సరిగా లేవు, ప్లీజ్. నమస్తే. రైట్, ఏంటి అంటే దాదాపు ఉద్యమకారులను గుర్తించి అమరులైనటువంటి అమరవీరులకు అయితే మాత్రం సముచిత న్యాయం చేస్తాము కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అప్పుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిటీని అయితే వేయటం జరిగింది అఖిలపక్ష సమావేశానికి. ఏంటి ఇది కాలయాపన కోసమే చేస్తున్న ప్రయత్నం అని చెప్పేసి బీఆర్ఎస్ అయితే విమర్శిస్తుంది. దీనిపై మీరు ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తారు వెంకటస్వామి గారు? వాయిస్ కట్ అవుతుంది, క్లియర్ గా లేదు. రైట్, జిఎల్ఎన్ రెడ్డి గారు. రైట్, జిఎల్ఎన్ రెడ్డి గారు 610 మందికి 10 కుటుంబాలకైతే న్యాయం చేశాం, మిగిలిన వాళ్ళంటే ఎందుకు తాస్తారం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అంటే ఒక తెలంగాణ ఆవిర్భావానికి, రాష్ట్ర ఆవిర్భావానికి ముఖ్యంగా చాలామంది ఉన్నారు. అంటే ఒక అడ్వకేట్ జేఏసీ అవ్వచ్చు, లేకపోతే డాక్టర్ల జేఏసీ అవ్వచ్చు, లేకపోతే ప్రజా జేఏసీ అవ్వచ్చు, లేకపోతే ఉస్మానియా విద్యార్థి సంఘాలు అవ్వచ్చు, ఇలా విభిన్న రకాలైనటువంటి, అలాగే ఎన్జిఓస్ జేఏసీ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. కొంతమంది అమరులయ్యారు, కొంతమంది పెట్రోల్ పూసుకొని ఆత్మహత్యను కూడా చేశారు. ఇలాంటి వారిని గుర్తించడం కోసం ఎందుకు బీఆర్ఎస్ తాత్సారం చేసింది అనుకోవచ్చు? సరే, ఎక్కడ కూడా తాత్సారం చేయలేదు, ఎక్కడ కూడా జాప్యం చేయలేదు. ఇది కేవలం ఏంటంటే ప్రతిపక్షాలు మా పైన చేసినటువంటి ఏదైతే దుష్ప్రచారం తప్ప ఇంకోటి లేదు. నిన్న మా ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, 610 కుటుంబాలను మేము ఆదుకోవడం జరిగింది అని చెప్పి. గతంలో కొన్ని వందల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఏదైతే ఆర్థిక సాయం చేసినామని చెప్పి కూడా అధికారికంగా లెక్కలే ఉన్నవి. ఇంకా దానికి తోడుగా ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో, ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ఏర్పాటు కోసం కొట్లాడారో వాళ్ళందరి లిస్ట్ కూడా క్రోడీకరించడం జరిగింది. వీళ్ళు ఏదో వాళ్ళ అధికారంలోకి రానికి ఉచితమైనటువంటి ప్రసంగాలు చేసుకుంటా ఇలా అబద్ధాలు చెప్పుకుంటా కాలం వెళ్ళదీస్తున్నాడు తప్ప ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమకారులను విస్మరించింది లేదు, తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది లేదు. ఇలా 30 నెలలు అవుతుంది. ఏం చేసిరండి వీళ్ళు? 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజులలో అమలు చేస్తామన్నారు. ఇవాళ 816 817 రోజులు అవుతుంది. వీళ్ళ గ్యారెంటీలు ఎక్కడ వాయే? వీళ్ళ వాగ్దానాలు ఎక్కడ వాయే? ఇవాళ వీళ్ళు చేసినటువంటి గ్యారెంటీలు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ నాయకులతో కాదు, ఢిల్లీకి వెళ్ళి కొంతమందిని పట్టుకొచ్చిరు, కర్ణాటకకి వెళ్ళి కొంతమందిని పట్టుకొచ్చిరు,
అక్కడ మధ్యప్రదేశ్కి వెళ్ళి కొంతమందిని పట్టుకొచ్చి పెద్ద పెద్ద లీడర్లను తీసుకొచ్చి వీళ్ళు గ్యారంటీలు ఇప్పించినటువంటి పరిస్థితి. మరి అలా గ్యారంటీలు ఏమైంది? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి డిక్లరేషన్ ఇప్పించడం జరిగింది. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మహిళలకు 2500 ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటా పోతే వాళ్ళ హామీలు వాళ్ళ ఏదైతే గ్యారంటీలు డిక్లరేషన్లు ఇచ్చిర్రో ఇక మనకి 30 నిమిషాల సమయం అనేది సరిపోదు. 3-4 రైట్. జిఎల్ రెడ్డి గారు, మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో కె శివరావు అంటే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు, మరో పక్క ఆయన ఎంపీని చేశారు. కానీ ఆయనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గౌరవ సలహాదారుగా ఉంటూ ఆయన ఆధ్వర్యంలో ఈరోజు కమిటీ ఏర్పాటు చేసింది. ఎందుకు? ఆయన చెప్పినప్పుడు ఆయన సలహాలు బీఆర్ఎస్ స్వీకరించలేదా, లేకపోతే ఆయన ఇప్పుడు చెప్తున్నటువంటి సలహాలని కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుంది అనుకోవచ్చు? సార్, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు కేశవరావు గారు చాలా పెద్ద మనిషి, దాదాపు వయసు రీత్యా చాలా పెద్ద మనిషి, అనుభవజ్ఞులు. వాళ్ళు 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పార్టీలు ఎందుకున్నారు, అధికారం పోగానే మళ్ళీ ఆ పార్టీలకు ఎందుకు పోయిర్రో వాళ్ళే చెప్తే బాగుంటది. ఇంకోటి నేను కేశవరావు గారిని నేను ఏమడుగుతానంటే, ఈరోజు కమిటీ ఏర్పాటు చేశారు, దానికి కమిటీకి మీరు చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్తున్నారు, కానీ ఉద్యమకారులకు ఏం చేస్తామని మీరు చెప్తలేరు. ఏ రకంగా మీరు ఆదుకుంటామని చెప్పి కేశవరావు గారు చెప్తలేరు. ఇవాళ మీటింగ్ పెట్టి మీరు గుర్తిస్తాము మేము ఏందో అని చెప్పి ఒక కొన్ని పార్టీలను పిలిచి ప్రెస్ ను మీడియాను పిలిచి వాళ్ళ ముందర ఏదో ఒక కానీ జిఎల్ రెడ్డి గారు, మీ దగ్గర కూడా క్లారిటీ ఉండాలి కదా. కాదు, ప్రభుత్వం ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిందంటే బీఆర్ఎస్ నుంచి కూడా కొన్ని పాయింట్లు అయితే ఉండాలి కదా జిఎల్ రెడ్డి గారు. బీఆర్ఎస్ నుంచి కూడా ఒక విధి విధానాలు అయితే ఉండాలి కదా. ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం పిలిచినప్పుడు మా బీఆర్ఎస్ తరఫున ఈ డిమాండ్లు ఉన్నాయి, ఇవి అమరవీరులకు అమలు చేయాలి, వాళ్ళకి కావలసినటువంటి ఇళ్ల స్థలం, ముఖ్యంగా పెన్షన్, అలాగే ఉద్యోగ భద్రత, ఇవన్నీ కూడా మీ పార్టీ తరఫు నుంచి డిమాండ్లు వినిపించాలి కదా. అన్ని రకాల జేఏసీలుగా ఏర్పడి అందరూ కూడా ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, విద్యార్థులు, అదే కవులు, కళాకారులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది జేఏసీ లాగా ఏర్పాటయ్యి, సకల జనులు జేఏసీ లాగా ఏర్పాటయ్యి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు, ముందుకు తీసుకుపోయిర్రు. దాంట్లో క్రమంలోనే మేము తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి ఏ రాజకీయ పార్టీని కూడా మేము పిలువము, అది కుల్లా. తెలంగాణను వ్యతిరేకించినటువంటి ఏ రాజకీయ పార్టీ తోటి కూడా అఖిల పక్షం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీలు కానివ్వండి, అదే విధంగా కవులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, వాళ్ళందరితోటి చర్చించడం జరిగింది గతంలో. వాళ్ళందరితోటి చర్చించిన తర్వాతనే వాళ్ళ యొక్క వినతులు, డిమాండ్లను స్వీకరించడం జరిగింది. దాంట్లో భాగమే ఇవాళ కొన్ని వందల మందికి న్యాయం చేయడం జరిగింది. మిగతా వారికి కూడా న్యాయం చేసేటువంటి సందర్భం ఖచ్చితంగా అది టైం ప్రాసెస్ లో ఉండే. దానికి ఇప్పుడు వీళ్ళు అధికార పార్టీలో వాళ్ళ అధికారంలోకి రానీకే వెంకటస్వామి గారిని అడిగి తెలుసుకుందాం. ఒక్క నిమిషం జిఎల్ఎన్ రెడ్డి గారు. వెంకటస్వామి గారు మాట్లాడి టైం వేస్ట్ కాలయాపన చేస్తున్నారు తప్ప వాళ్ళు సాధిస్తున్నది ఏముందండి? వెంకటస్వామి గారు, తెలంగాణలో ఏ వర్గం సంతోషంగా ఉందండి? ఉద్యోగస్తులు సంతోషంగా లేరు, నిరుద్యోగులు సంతోషంగా లేరు, విద్యార్థులు సంతోషంగా లేరు, మహిళలు. జిఎల్ఎన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు, ఈ అమరవీరులను గుర్తించడం కోసం, అమరవీరులకు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం అయితే కమిటీ వేసింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది కాలయాపన కోసం చేస్తున్న ప్రయత్నం అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపణ. వెంకటస్వామి గారు, ఇంకా తప్ప ఇంకేం మాట్లాడగలుగుతారు బీఆర్ఎస్ వాళ్ళు? 610 కుటుంబాలను గుర్తించాం, బీఆర్ఎస్ హయాంలో 610 కుటుంబాలను గుర్తించాం. ఇది నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. వాళ్ళందరికన్నా గొప్పగా, అందరికన్నా ముందు కేసీఆర్ గుర్తించిన అద్భుతమైన ఉద్యమకారుడు ఎవడో తెలుసా? తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆయన తెలంగాణ గొప్ప ఉద్యమకారుడు. ఆయనకు పిలిచి పార్టీ నుంచి గెలిచిన వెంకటస్వామి గారు అట్లా అనుకుంటే చాలా మంది వస్తారు. దానం నాగేంద్ర ఇలాంటి వాళ్ళు కూడా వస్తారు. చేసుకోవాలా? నేను అంటలేను, వాళ్ళ బాధ్యత. అసలు ఏ పార్టీకి అందరికంటే ఎక్కువగా తెలంగాణ సాధన కోసం ఏర్పడినటువంటి టిఆర్ఎస్ పార్టీకి అందరికంటే ఎక్కువ బాధ్యత ఉండింది.
తెలంగాణ ఉద్యమంలో మమేకమై తిరిగిన వాళ్ళు అందరూ తెలిస్తే 1200 మంది అమరులైందని ఆ లిస్టు మరి డిపి రెడ్డి గారు తర్వాత శ్రీధర్ స్వామి గారు ఒక లిస్ట్ అంతా తీసి పెడితే మరి అందులో 600 మందికే ఎందుకు పరిమితమైనారు? మిగతా వాళ్ళకు 10 ఏళ్ళ సరే బిగినింగ్ లో ఒక 100 మందికి ఇచ్చినారు. 10 ఏళ్ళ సమయం కదా, దాదాపుగా 9.5 సంవత్సరాలు సమయంలో మిగతా కనీసం ఉద్యోగాలు గుర్తించుడు కాదు, చనిపోయిన అటువంటి 12 మందికే వాళ్ళు రీచ్ కానోళ్ళు. మిగతా ఉద్యమకారుల గురించి వాళ్ళు మాట్లాడేదే అర్హత నైతిక హక్కు ఎక్కడదండి? వాళ్ళకి ఆ హక్కు లేదు. సో మేము కాలే ఆపని అంటున్నాం, మేమేం చేస్తలేము, మేమేం చేయము, వాళ్ళు ఏం చెప్తారు అంటున్నాం. మా మేనిఫెస్టోలో మీరే గుర్తు చేసింది కదా, మా మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఏమి ఒక్క నిమిషం జిఎల్ఎన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ కమిటీ ద్వారా అవి వస్తాయి. రెండోది ఆయన కమిటీ కలాపన చేస్తారు. కమిటీ అంటే నిన్నటి దాకా కేశవరావు మీ దగ్గరనే ఎంజాయ్ చేసినాడు, మొన్నటి దాకా మా రాములన్న మీ దగ్గరే ఉన్నాడు, శోభన్ రెడ్డి అయితే నిన్న మొన్న దాకా మీ దగ్గరే ఉన్నాడు. మీ టిఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ళు అంటగాగిన వాళ్ళే ఇలా ముగ్గురు వచ్చి ఉన్నారు. మాలాంటి వాళ్ళని లేవు మిత్రమా. నరసింహారెడ్డి నారాయణ లేడు, మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ కూడా పెద్ద పీట మీకే వేసినారు. అదే 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 అక్కడ కూడా పెద్ద పీట మీకే వేసినారు. ఎందుకంటే మీరు నికార్స్ ఉద్యమకారుడు, కేశవరావు అంటేనే నికార్స్ ఉద్యమకారుడు, ఆయన ఇప్పుడు చైర్మన్ గా వేసినారు. ఆయనే నువ్వు అన్నట్టుగా చాలా అనుభవస్తుడు, చాలా ఏజ్ ఉన్నవాడు. మరి ఆయన అదే కోదండరామ్ ఉన్నాడు అందులో, పొన్నం ప్రభాకరన్ ఇప్పుడు చైర్మన్ చేస్తున్నప్పుడు అన్నా కూడా మా వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించాల్సి ఉండే. ఇక కళ్ళు నోరు అన్ని మూసుకపోయిన వాళ్ళని చైర్మన్ అయితే ఎవరిని గుర్తిస్తారు కానీ చూద్దామండి కమిటీ ద్వారా ఎలాంటి ప్రయోజనం చేకూరుతో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ అండి. కత్తి వెంకటస్వామి గారు టీపీసీ జనరల్ సెక్రటరీ, అలాగే జిఎల్ఎన్ రెడ్డి గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే ఉద్యమకారులను గుర్తించే పనిలో అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుసు. మరి ఈ కమిటీ ఎలాంటి అంశాలు తెరపైకి తీస్తుంది, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేకూరుస్తుంది అనేది మనం వేచుద్దాం. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్లోనే అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా